పేదల ఆకలి తీర్చడానికి కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో 61 లక్షలతో నిర్మించిన అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి శనివారం ప్రారంభించారు. బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో 61 లక్షలతో నిర్మించిన నూతన అన్నా క్యాంటీన్ భవనాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి శనివారం ప్రారంభించారు. పేదలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా వడ్డించి ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారి ఆకలి తీర్చడానికి తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఏజెన్సీకి అప్పగించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు 14-19లోనే ఏ పేద ప్రజల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భవించిందో ఆ పేద ప్రజలందరూ కూడా కష్టంతో కొంతమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆ ఆకలి అలమటించే వాళ్ళకందరికీ కూడా మేమన్నాము అండగా మీకు అని చెప్పేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 14-19 మధ్యన అప్పట్లో మేము అన్నా క్యాంటీన్లు ప్రారంభం జరిగింది. గతంలో చేసినటువంటి అన్నా క్యాంటీన్లను ఒక దుర్మార్గపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ కూడా కేవలం కక్షపూరితమైన దూరంతో అన్నా క్యాంటీన్ అన్నగారి పేరు పెట్టాము, రామారావు గారి పేరని. 275 అన్నా క్యాంటీన్లు కూడా పట్టణ రూరల్లో ఇస్తున్నాము. కోట్లాది మంది ప్రజలు పేదవారు ఆకలితో ఉన్నవారు వారొక్కరు కూడా మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని ఇస్తూ ఉన్నాము. అది మామూలు భోజనం కాదు. బయట నీకు 100 రూపాయలు పెడితే దక్కని భోజనం కూడా కేవలం 5 రూపాయలు. ఎందుకంటే వారికి కూడా ఆ 5 రూపాయలు ఇస్తే మేము ఉచితంగా తినడం లేదు, మాకు మంచి సబ్సిడీలో మాకు వస్తాముంది, తింటున్నాము మేము కూడా అనేటువంటి ఉద్దేశంతో ఆ 5 రూపాయలు కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్క భోజనం ఖరీదు 3 పూటల 90 రూపాయలు అవుతుంది ఒక్కో వ్యక్తికి. ఈరోజు దానికోసం గాను దాదాపుగా 180 కోట్ల రూపాయలు ప్రభుత్వము మేమంతా కూడా ఖర్చు పెట్టి ఆ ఏజెన్సీ ఎవరైతే ఉందో ఆ ఏజెన్సీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా రోజుల నుంచి కూడా ఇది పెండింగ్ ఉండేది. గౌరవ కలెక్టర్ గారు మేము అధికారులందరూ చేయడం చాలా సంతోషంగా ఉంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.